హాయ్ లవ్లీస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను నా ఏఎం స్కిన్ కేర్ రొటీన్ చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈ బిగినర్స్కి చాలా ఈజీ అండ్ టీనేజర్స్కి కూడా యూజ్ అవుతుంది అని ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఓన్లీ 3 to 4 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ మాత్రమే నేను ఫాలో అవుతాను. మార్నింగ్ అయినా పిఎం అయినా సరే మన స్కిన్ కన్సర్న్స్ ఏది దాన్ని బట్టి మనం ఓన్లీ ఆ ట్రీట్మెంట్ మాత్రమే స్కిన్కి ప్రొవైడ్ చేసి దాని మీద వర్క్ చేస్తే సరిపోతుంది. కొరియన్ స్కిన్ కేర్ లాగా మనకి 10 స్టెప్ స్కిన్ కేర్ ఏం అవసరం లేదు. గ్లాస్ స్కిన్ రావాలంటే రెగ్యులర్గా మాయిశ్చరైజింగ్ అండ్ విల్ డిస్కస్ ఏవేవైతే నేను ఇప్పుడు చూపిస్తూ డిస్కస్ చేస్తాను. సో మనం ఏదైతే ఫాలో అవుతామో దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అయితే డెఫినెట్లీ మన స్కిన్ కన్సర్న్స్ అనేవి క్లియర్ అవుతాయి. అండ్ అట్లీస్ట్ అంత గ్లాస్ స్కిన్ కాకపోయినా క్లియర్ స్కిన్ అనేది మనం అచీవ్ అవ్వచ్చు. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ స్కిన్ కేర్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫేస్ వాష్. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాను, సో ఆ స్టెప్ చూపించలేదు. మీ స్కిన్ కన్సర్న్ని బట్టి ఆయిలీ స్కిన్ అయితే దానికి తగ్గట్టు లేదా సెన్సిటివ్ స్కిన్ అయితే దానికి తగ్గట్టు మీ ఫేస్ వాష్ యూజ్ చేయండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో, ఫ్రమ్ సెటాఫిల్, ప్లమ్ అండ్ సింపుల్ మాయిశ్చరైజర్. సో మీ స్కిన్ కన్సర్న్స్ని బట్టి మీరు ఏ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తారో రెగ్యులర్గా అదే ఫేస్ వాష్ యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఐస్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మార్నింగ్ లేవగానే ఫేస్ అంతా చాలా పఫీగా ఐస్ కింద మొత్తం చాలా స్వెల్ అయిపోయి పఫీగా ఉంటుంది కదా. సో ఐస్ యూజ్ చేస్తే ఆ పఫీనెస్ అనేది పోతుంది. అలాగే పోర్స్ కూడా ష్రింక్ అవుతాయి. మనం మేకప్ వేసుకున్నా కూడా చాలా ఫ్లాలెస్గా కనిపిస్తుంది స్కిన్ అంతా. ఈ మధ్య ఇన్స్టా, యూట్యూబ్ మొత్తం జేడ్ రోలర్స్ అని అది యూజ్ చేస్తున్నారు. సో నా ఒపీనియన్ని బట్టి జేడ్ రోలర్ అండ్ ఐస్ పట్టుకోవడానికి అంత అవసరం లేదు. హ్యాండ్తో కూడా పట్టుకోవచ్చు, లేదా మీకు అంత చల్లగా అనిపిస్తే ఏదైనా క్లాత్లో పెట్టి దాంతో ఇట్లా జస్ట్ డ్యాప్ చేసుకోండి, సరిపోతుంది. సో దిస్ ఈజ్ జస్ట్ మై హానెస్ట్ ఒపీనియన్ అండ్ పర్సనల్ ఒపీనియన్ అబౌట్ దట్. అన్నెసెసరీ థింగ్స్ కోసం మనీని వేస్ట్ చేయకండి. సో ఆ జేడ్ రోలర్ కొనే బదులు ఇంట్లో ఉన్న ఐస్ క్యూబ్స్ని తీసుకొని మీరు ఇలా దీన్ని రబ్ చేసుకోవచ్చు. You can clearly see that glow. If meedi oily skin aithe definitely give this a try and you'll never get back from this hack. అండ్ నెక్స్ట్ నేను డైరెక్ట్గా సీరం యూజ్ చేస్తాను. టోనర్ అనేది నేను స్కిప్ చేసేస్తాను. ఆ టోనర్ స్టెప్ అనేది అది మ్యాండేటరీ కాదు. సో టోనర్ ఈజ్ లైక్ ఇట్ ప్రొవైడ్స్ ద హైడ్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ shrinks the pores if you have many enlarged pores on your skin. కొంచెం అవి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. బట్ నాకు అంత పోర్స్ ఏం లేవు, అలాగే ఆయిలీ స్కిన్ కూడా కాదు. సో ఐ థాట్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ ఫర్ మీ. ఐ స్కిప్డ్ ఇట్. నెక్స్ట్ డైరెక్ట్లీ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు నయాసినమైడ్ సీరం. మార్నింగ్ టైమ్స్ మీరు వైటమిన్ సి సీరం అయినా యూజ్ చేయొచ్చు, లేదా నయాసినమైడ్ సీరం అయినా యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ నైట్ ఇదే వాడాలి లేదా మార్నింగ్ ఇదే వాడాలని ఏది మ్యాండేటరీ కాదు. మీకు ఏది సెట్ అయితే అది. నాకు మార్నింగ్ టైమ్స్లో వైటమిన్ సి సీరం అనేది అసలు సెట్ అవ్వదు, అదేంటో తెలియదు. కానీ ఐ లుక్ వెరీ డార్క్ ఇఫ్ ఐ అప్లై వైటమిన్ సి సీరం డ్యూరింగ్ డే టైమ్. సో అది స్కిప్ చేసేసాను. నేను ఓన్లీ నైట్ టైమ్స్ యూజ్ చేస్తాను వైటమిన్ సి అనేది. మార్నింగ్ టైం నేను నయాసినమైడ్ యూజ్ చేస్తాను. సో take few drops on your skin and gently dab it into your skin. So that this serum penetrates into your skin. సో సారీ, నేను నా స్కిన్ టైప్ ఏదో చెప్పలేదు. నాది నార్మల్ స్కిన్ టైప్, నాట్ టూ ఆయిలీ, నాట్ టూ డ్రై. సో నార్మల్ స్కిన్ టైప్ అనమాట. అండ్ నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టెప్, విచ్ ఈస్ మాయిశ్చరైజేషన్. For moisturizing I have 3 options, which is from Dot & Key, Foxtail and Cetaphil. వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి లైక్ పాండ్స్ అండ్ ఆల్. అండ్ నేను ఓన్లీ నా ఫేవరెట్ వే చూపిస్తున్నాను. మీ స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోయింది అండ్ టైనీ బంప్స్ వచ్చేసాయి, రెడ్నెస్ వచ్చింది అంటే డోంట్ గో టు ఎనీ అదర్ మాయిశ్చరైజర్, జస్ట్ గెట్ దిస్ వన్, Dot & Key, and see the magic which this does. ఓన్లీ ఓవర్ నైట్లో యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. చాలా అంటే చాలా చాలా ఫాస్ట్గా మన స్కిన్ కన్సర్న్స్ని తగ్గిస్తుంది. ఏదైనా ఇష్యూస్, బంప్స్ అయినా, రెడ్నెస్ అయినా, లేకపోతే ఎలర్జిటిక్ రియాక్షన్స్ అయినా సరే ఈజీగా, చాలా ఈజీగా ఓన్లీ 1 నైట్లో యూ కెన్ సీ ద డిఫరెన్స్. అండ్ ఐ ఎంప్టీడ్ దిస్ కంప్లీట్లీ. ఐ ఆర్డర్డ్ ద న్యూ వన్ ఆల్సో. సో
and next comes this foxtail, and next comes the Cetaphil. Now I'll go with this Cetaphil. నేను నార్మల్ స్కిన్ టైప్కి చూపిస్తున్నాను కానీ బట్ మీకు ఏదైనా ఆయిల్ స్కిన్ ఆర్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఆల్వేస్ కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఐ రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. దెర్ ఈస్ నథింగ్ లైక్ మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు స్కిన్ కేర్ ప్రిపరేషన్స్లో. నార్మల్ స్కిన్ అయితే ఇలా అంటే ఆయిలీ స్కిన్ ఇష్యూ, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఇష్యూ ఉండదు కాబట్టి వీ కెన్ యూస్ ఎనీథింగ్ అంటే ఏది పడితే అది కాదు. మీ స్కిన్ కన్సర్న్స్ ఏదైనా ఉంటే దాని ట్రీట్మెంట్ అండ్ జస్ట్ మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ ఈజ్ ఎనఫ్ ఫర్ నార్మల్ స్కిన్. బట్ ఇఫ్ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే డెఫినెట్లీ రీచ్ అవుట్ టు డర్మటాలజిస్ట్ బికాస్ అన్ని ప్రోడక్ట్స్ వాళ్ళకి వర్క్ అవ్వవు. ఒకవేళ వర్క్ అయినా దాంట్లో ఏదైనా ఆల్కహాల్ లేదా ఫ్రేగ్రెన్స్ ఉంటే మళ్ళీ అది ఎలర్జెటిక్ రియాక్షన్స్ చూపిస్తాయి. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే సాలిసిలిక్ యాసిడ్ యూస్ చేయండి వీక్లీ 3 times అట్లీస్ట్ ఆన్ ఆల్టర్నేట్ డేస్, సో దట్ మీ ఆయిల్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది అండ్ ఆయిలీ స్కిన్ వల్ల వచ్చే పింపుల్స్ అనేవి కూడా చాలా వరకు రెడ్యూస్ అవుతాయి. సో incorporate salicylic acid serum into your daily skin regime if you are season oily skin. డ్రై స్కిన్ వాళ్ళైతే హైలూరానిక్ యాసిడ్ సీరమ్ని ఇంక్లూడ్ చేసుకోండి. హైలూరానిక్ యాసిడ్ సీరం అనేది మ్యాండేటరీ అని నేను చెప్పను. యూజ్ నయాసినమైడ్ సీరం, అలాంగ్ విత్ దాట్ యూజ్ థిక్ మాయిశ్చరైజర్ లైక్ సెటాఫిల్. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నేను సెటాఫిల్ చూస్ చేసుకున్నా, కొంచెం ఆ హైడ్రేషన్ నాకు కావాలి. సో హైలూరానిక్ యాసిడ్ అనేది మ్యాండేటరీ కాదు, డ్రై స్కిన్ అయినా సరే ఒక థిక్ మాయిశ్చరైజర్ చూస్ చేసుకుని అది రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తే సరిపోతుంది. సో వీలైనంతగా తక్కువ స్కిన్ కేర్ స్టెప్స్ అనేవి మీ స్కిన్ కేర్ రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసుకోండి. దాన్నే మీరు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా యూజ్ చేయండి, రిజల్ట్స్ అనేవి పక్కా చూస్తారు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాత్రం డెఫినెట్గా డర్మటాలజిస్ట్ రికమెండేషన్ చేసినవి ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేయండి. మెయింటైన్ చేసిన దాన్ని కన్సిస్టెంట్గా యూజ్ చేయండి. మన మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అలాగే రిజల్ట్స్ కూడా వస్తాయి. సో యా, దిస్ ఇస్ మై స్కిన్ ఆఫ్టర్ అప్లయింగ్ మాయిశ్చరైజర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ద AM స్కిన్ కేర్ రెజ్యూమ్ ఈజ్ అప్లయింగ్ సన్ స్క్రీన్. మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ప్రోడక్ట్స్ని వాటిని అండ్ మీ స్కిన్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పుడే అవి మన స్కిన్లోకి డీప్గా పెనిట్రేట్ అయ్యి వాటి ఎఫెక్ట్ని అనేది చూపించగలవు. సో టుడే ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ అక్వాలాజికా డీటాన్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్. మీరు సీరమ్స్ అప్లై చేయకపోయినా కూడా పర్లేదు కానీ సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేయాలి టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్ ఫ్రమ్ సన్ డ్యామేజ్. యాక్చువల్గా సన్ స్క్రీన్ అనేది 2 finger రూల్ యూజ్ చేసి అప్లై చేయాలి. నేను ఇంట్లోనే ఉంటున్నాను, బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ఐ జస్ట్ టుక్ ఏ పంప్ ఆఫ్ ఇట్. మీరు ఎంత థిక్ లేయర్ అప్లై చేస్తే ప్రొటెక్షన్ అనేది అంత మంచిగా ఉంటుంది సన్ స్క్రీన్ అనేది. And the last step is applying lip balm. I have 2 options. One is from Wishcare and one is from, this is from Miniso, I guess. Yeah, this is a tinted lip balm. Today I'll go with this tinted lip balm. This is in the variant cherry and it also smells like cherries. ఫస్ట్లో కొన్నప్పుడు I thought this will not suit my lips or my skin tone, but later on I became a fan of this. See, you need not to apply lipstick also if you use this, and that gives a nice glow on your face. And you can clearly see the glow and difference on my skin before and after using the skincare products which I mentioned in this video. And అదే చెప్పాను కదా, మనకి చాలా స్కిన్ కేర్ స్టెప్స్ అనేవి అవసరం లేదు, 3 to 4 steps చాలు మన స్కిన్లో ఈ గ్లో రావడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ స్కిన్ కేర్ రొటీన్ ఈజ్ యూజింగ్ ఐస్ ఫేషియల్ బిఫోర్ యూ డూ మేకప్ ఆర్ బిఫోర్ యూ డూ స్కిన్ కేర్. అండ్ సో ఎక్కువ సుత్తి కొట్టకుండా ఇక్కడితో ఆపేస్తాను. అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ కావాలంటే ప్లీజ్ కమెంట్ డౌన్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ members so that they will also see and it may be useful for them as well. And thank you so much for watching. See you in my next video. Bye bye.
And also follow me in the Instagram. I'll link my Instagram ID here. That is also, it's Revati. Follow me there also for quick updates. So yeah, see you in my next video. Bye bye.